భగవద్భక్తులందరికీ నమస్కారం అండి. పరమ పవిత్ర క్షేత్రమైన వెంకటాచలంలో ఉన్నాను ఈరోజు. ఇక్కడ ఎన్నో రకాల సేవలు చేస్తాం మనం భగవంతునికి. దాంట్లో ఒక సేవ అంగప్రదక్షిణ. అంగప్రదక్షిణ అంటే తెలుగులో పొర్లుదండాలు, గుడి చుట్టూతో పొర్లుదండాలు వేయడంని అంగప్రదక్షిణ అంటారు. అంగప్రదక్షిణ వచ్చేసి ఒక ఉత్కృష్టమైన సేవ అండి. మీ అందరికీ తెలిసి ఉంటుంది అంగప్రదక్షిణ అంటే ఏంటి, ఎందుకు చేస్తారని. నాకేం తెలుసు అది మీతో షేర్ చేసుకుంటాను. ఒక సింపుల్ ఐటీ లాంగ్వేజ్లో చెప్పాలంటే సిస్టమ్ రీబూట్ చేయడము, సిస్టంలో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడము, సిస్టంలో వైరసెస్ని తీయడము, దాన్ని అంగప్రదక్షిణ అంటారండి. మన బాడీనే ఒక సూపర్ కంప్యూటర్ అనుకుంటే ఈ సూపర్ కంప్యూటర్కి కూడా సాఫ్ట్వేర్ అప్డేట్ కావాలి, అలాగే వైరసెస్ని తీయబడాలి, అలాగే ఇది పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఇవి మూడు జరగాలి అని అంటే అంగప్రదక్షిణ ఎంతో హెల్ప్ చేస్తుంది. అది ఎలా అని నేను మీకు చెప్తాను. ఏదే ఒక దేవాలయం కట్టినా, ఏదే ఒక ప్రాణప్రతిష్ఠ చేసినా, ఎక్కడైనా ఒక మంచి వైబ్రేషన్స్ ఉండే ప్లేస్లో సెలెక్ట్ చేసి చేస్తారు. ఆ పరిధిలో మొత్తం మంచి వైబ్రేషన్స్ ఉంటుందండి. ఆ దేవుడికి చేసే పూజలు, స్తోత్ర పారాయణాలు, అభిషేకాలు, దీనివల్ల ఎంతో మంచి వైబ్రేషన్స్ ఆ ఏరియాలో మొత్తం క్రియేట్ అయి ఉంటుంది. మనం ఒక్కసారి తడి బట్టలు వేసుకొని పొర్లుదండాలు వేసామంటే ఆ గుడి చుట్టూతో మనలో ఉండే ఫ్రీ రాడికల్స్, మనలో ఉండే బ్యాడ్ వైబ్రేషన్స్ అవన్నీ తొలగిపోతాయి. మంచి వైబ్రేషన్స్ అంతా మన బాడీలోకి వచ్చి ఒక హార్మోనైజ్డ్ సిచ్యువేషన్ వస్తుంది. దీనివల్ల ఎన్నో మానసిక రోగాలు తొలగిపోతాయని ప్రమాణం. ప్రతి ఒక్క హిందూ సనాతన ధర్మంలో ఏదైనా జరగని ప్రతి ఒక్క దానికి సైంటిఫిక్ ప్రమాణం ఉంటుంది. సైంటిఫిక్ ప్రమాణం లేనిది ఏది లేదు. మనకి అర్థం కాకపోతే దాన్ని మనం సూపర్స్టిషియస్ అంటాము. అర్థమైన రోజు అరే దీనంత మంచిది ఏది లేదు కదా అని అనుకుంటాము. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో